వెల్కమ్ టు ఫోర్ సైజ్ టీవీ. ఆపరేషన్ కగార్లో భాగంగానే మాయిస్ట్లకు ఈ ఏడాది నుంచి మనం చూసుకున్నట్టయితే దర్దాపుగా వందలాది మంది 400కు పైగా మాయిస్టులు చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టిన తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 2026 మార్చ్ వరకు మాయిస్ట్ ఏరివేతకు మొత్తం పూర్తిగా దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టేస్తాం, మాయిస్ట్ కలాపాలు లేకుండా చేస్తాం, నక్సలైట్లు లేకుండా చేస్తామని ప్రకటించిన ఈ తరుణంలోనే కేంద్ర రాష్ట్ర బలగాలు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అలాగే జార్ఖండ్కు సంబంధించింది, బీహార్కు సంబంధించింది అనేక అడవులలో జల్లెడ పడుతూనే ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ ఎవరు కనబడితే వారిని కాల్ చేసుకుంటూ ఆ అడవిని మొత్తం ఒక్కసారిగా తన ఆధీనంలో చేసుకుంటున్నారు. అదే తరుణంలో ఛత్తీస్గఢ్కు సంబంధించిన ఛత్తీస్గఢ్ తెలంగాణ రాష్ట్ర సరిహద్దు అయిన కర్రగుట్టకు గత 4 రోజుల నుంచి యుద్ధ వాతావరణం నెలకొనున్నది. కేంద్ర బలగాలు, రాష్ట్ర బలగాలు, సిఆర్పిఎఫ్, కోబ్రా, డిఆర్జీ బలగాలు మొత్తం అక్కడ చుట్టుముట్టి అక్కడి నుంచి వెళ్ళి మావోయిస్టులకు ఏదైతే ఛత్తీస్గఢ్ ప్రాంతం దండకార్యం నుంచి వెళ్ళి అంటే బస్తర్ ప్రాంతం నుండి టోటల్గా తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం కర్రగుట్ట ప్రాంతానికి సంబంధించిన అది కనీసం 50 కిలోమీటర్లకు సంబంధించిన ఆ కర్రగుట్ట ప్రాంతాన్ని మొత్తం చుట్టుముట్టి అక్కడి నుంచి వెళ్ళి కూడా మావోయిస్టులను అక్కడి నుంచి వెళ్ళి కూడా వెళ్ళగొట్టడానికి వారిని సరెండర్ లేకపోతే వాళ్ళని కాల్చి చంపడానికి మొత్తం ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే గత 4 రోజుల నుంచి వెళ్ళి కర్రగుట్ట ప్రాంతంలో పెద్ద ఎత్తున యుద్ధ వాతావరణం నెలకొన్నది. కేవలం గ్రౌండ్ బలగాలే కాకుండా అక్కడ రాత్రి వేళల్లో కూడా హెలికాప్టర్లతోని, డ్రోన్లతోని నిఘా పెట్టేసి వారికి ఏదైతే ఉన్నదో కేంద్ర బలగాలకు కావాల్సిన అవసరాలను కూడా వాళ్ళను అక్కడనే సరఫరా చేసుకుంటూ వారిని ఎక్కడికక్కడే దిగ్బంధం చేసేశారు. మనం చూసినట్టయితే గత 3-4 రోజుల నుంచి వెళ్ళి అనేక మార్లు అక్కడ ఫైరింగ్ శబ్దాలు వినబడ్డాయి, బాంబుల శబ్దాలు వినబడ్డాయని చెప్తున్నారు. 6 మాయిస్టులు మొన్న చనిపోయారని చెప్పారు, నిన్న 3 మాయిస్టులు చనిపోయారని చెప్పారు. ఈ తరుణంలోనే ఈరోజు అసలు వాస్తవానికి కర్రగుట్ట ప్రాంతంలో జరుగుతున్నది ఏంటి, ఈ దండకారణ్యం సంబంధించింది అడవుల నుంచి వెళ్ళి మాయిస్టులను తరిమివేయడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు, కేంద్రానికి సంబంధించిన ఎలాంటి వాళ్ళ ఆలోచనలు ఉన్నారు, అసలు ఆ అడవుల నుంచి వెళ్ళి మాయిస్టులు వెళ్ళిపోయిన తర్వాత ఆ అడవులను దేని గురించి ఉపయోగించుకున్నారు, ఒక బ్రహ్మాండమైన ఒక రహదారి నిర్మిస్తున్నట్టుగా తెలుస్తున్నది. అక్కడ ఉన్న ఖనిజ సంపదను కూడా అక్కడిని తీసుకురావడానికి బయట తీసుకురావడానికే ఈ మాయిస్టులు అడ్డంకులు కనిపిస్తున్నారు. అలాగే ఆదివాసులు కూడా అక్కడ అడ్డంకులు ఉన్నారు అని చెప్పి వారిని కూడా అక్కడి నుంచి తరిమేస్తే చాలా సులభంగా అక్కడ ఉన్న ఏదైతే ఖనిజ సంపద ఉన్నదో అది తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఆపాలి, ఈ మాయిస్టులకు సంబంధించింది ఆదివాసుల మీద ఏదైతే హత్యాకాండ జరుగుతుందో వారిని ఎన్కౌంటర్ల పేరిట కాల్చి చంపేస్తున్నారో దీన్ని ఆపాలని పీస్ కమిటీ కూడా చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నది. వాళ్ళు ఏదైతే శాంతి చర్చలకు అవకాశం కల్పించండి, ఖచ్చితంగా శాంతి చర్చలకు మాయిస్టులు అంగీకారం పలికారు. ఆ తర్వాత కూడా మాయిస్టులకు సంబంధించిన ఇటు అంగీకారం తెలిపిన తర్వాత కూడా కేంద్రం ఏదైతే ఉన్నదో రాష్ట్ర కేంద్ర బలగాలు వాళ్ళకు సంబంధించిన ఎన్కౌంటర్ల పేరిట ఫైరింగ్ మాత్రం ఆపుతలేరు, ఒక సైడ్ నుంచి వెళ్ళే ఫైరింగ్ ఆపిందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు మనతో మాట్లాడడానికి ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులైనటువంటి ఐ కృష్ణ గారు కూడా మనతోటి ఫోన్ లైన్లో జూమ్లో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు ఈ విషయంపై. అలాగే విశ్లేషకులైనటువంటి బండారు రామ్మోహన్ రావు గారు, అలాగే కోటేశ్వరరావు గారు కూడా విశ్లేషకులైనటువంటి మనతోటి జూమ్లో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అదే విషయంగా ప్రజా సాంస్కృతిక వేదిక ఫౌండర్ అయినటువంటి జి రాములు గారు కూడా మనతోటి పీస్ కమిటీ మెంబర్ కూడా అతను కూడా మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఒక్కసారి మనం చూసినట్టయితే ఐ కృష్ణ గారి దగ్గరికి వెళ్దాం. ఐ కృష్ణ గారు, ప్రస్తుతం ఏదైతే కర్రగుట్ట ప్రాంతంలో ఏదైతే యుద్ధ వాతావరణం నేర్కొన్నదో, ఏ కేంద్ర బలగాలు అయితే మన సరిహద్దు ప్రాంతాలలో వేరే దేశాలకు సంబంధించి మన దేశానికి సంబంధించిన సరిహద్దు ప్రాంతంలో ఉండాల్సిన ఏదైతే బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఉన్నారో, సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్ బలగాలు ఉన్నాయో వారందరూ ఇక్కడ చుట్టుముట్టి ఈ స్పష్టం ఏదైతే మాయిస్ట్ ప్రాంతంగా మొత్తం కంప్లీట్గా చెప్పబడే ఈ దండకారణ్యాన్ని మొత్తం సాఫ్ చేసుకుంటూ పోతున్నారు. ఈ విషయంపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి, దీన్ని ఎలా చూస్తారండి మీరు?
సార్ మీ ఫోన్ను అన్మ్యూట్ చేయండి సార్. ఎస్ మాట్లాడండి సార్, మాట్లాడండి. సార్, గత 4-5 రోజుల నుంచి కర్రెగుట్టను చుట్టుముట్టారనేటువంటి వార్తలు మొత్తం సమాజాన్ని ఒక దిగ్భ్రాంతికి లోన్ చేస్తున్నాయి. ఇవాళ భద్రతా దళాలు అంత బహిరంగంగా మనుషులపై వేటకు మనుషుల హననానికి సంబంధించినంత బహిరంగంగా మొత్తం కర్రెగుట్టను జల్లెడబట్టడానికి పోవడం అంటే ఇవాళ మొత్తం ఆదివాసీ సమాజాన్ని మొత్తం సర్వనాశనం చేయడం తప్ప మరొకటి కాదు. ఇది దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ శక్తుల యొక్క మెప్పు పొందేందుకు మోడీ ప్రభుత్వం, అమిత్ షాలు ఎంత తొందరగా ఖనిజాలని వాళ్ళకు అప్పచెప్తే అంత మంచిదైనటువంటి పద్ధతిలో ఇవాళ సైన్యాన్ని దించారు. ఆ రకంగా తీవ్రమైనటువంటి అణచివేతకు పాల్పడుతున్నారు. అక్కడ రాజ్యాంగం ఇచ్చినటువంటి ఎలాంటి హక్కులకు కూడా అక్కడ నోచుకోలేనటువంటి పరిస్థితి, హక్కుల సంఘాలని కూడా అక్కడికి పోలేనటువంటి పరిస్థితి. ఇవాళ డ్రోన్ కెమెరాల ద్వారా, హెలికాప్టర్ల ద్వారా జల్లెడబడుతూ అనేక మందిని టార్గెట్ చేస్తూ చంపడమే తమ ధ్యేయంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం తన యొక్క సంకల్పాన్ని మనకు గతం నుంచి కూడా ప్రకటిస్తుంది. కానీ ఇది తీవ్రమైనటువంటి విషయం. ఇవాళ ఉద్యమాలు అది ఏదో ఒక రూపంలో శత్రువులు లేదా పాలకులు ఎంత అణిచివేసినా కూడా అది మరో రూపంలో ఎక్కడో అవుతూనే ఉంటాయి. ఇవాళ దండకారణ్యంలో కావచ్చు, మధ్య భారతంలో కావచ్చు, ఏదైతే సహజ సంపదను ఇవాళ ప్రకృతి వనరులను అక్కడ ఉండేటువంటి ఖనిజ సంపదను ఈ దేశంలో ఉండేటువంటి కార్పొరేట్ శక్తులైనటువంటి జిందాల్, అదానీ, అంబానీకి కట్టబెట్టడానికి మోడీ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగమే ఈ కర్రెగుట్టను ఇవాళ చుట్టుముట్టినటువంటి విషయం సార్. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే చూస్తున్నామో మన కొన్ని రోజులుగా కాకుండా ఇంతకుముందు చూసినట్టయితే మావోయిస్టులకు ప్రతిసారి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. హెడ్కి ఎవరైతే మ్యాక్సిమం సెంట్రల్ కమిటీ లీడర్స్ ఉన్నారో, స్టేట్ కమిటీ లీడర్స్ ఉన్నారో ఏదో ఒక చోట లొంగిపోతున్నారు, లేకపోతే వాళ్ళు చంపబడుతున్నారు. నిన్న 14 మంది మావోయిస్టులు కూడా అక్కడ వరంగల్కి సంబంధించిన పోలీస్ స్టేషన్లో అనుకొండలో వాళ్ళు సరెండర్ అయిపోయారు. దీని అంతటికి సంబంధించింది మావోయిస్టులలో కూడా ఎట్లయితే ఇప్పుడు ఏ భయాందోళన ఒకటి వాళ్ళకు కూడా అవపడుతున్నట్టు కనిపిస్తున్నది. ఈ విషయంలో మీరేమంటారండి? సార్, ఇప్పుడు ఎవరైనా సరే ప్రాణాలతో బ్రతకాలని కోరుకుంటారు తప్ప ప్రాణాలను ఉచితంగా అనవసరమైనటువంటి త్యాగాలు చేయాలని ఎవరు కోరుకోరు. కానీ ఇవాళ ఏదైతే ప్రభుత్వం అణచివేస్తున్నటువంటి ఇంత దుర్మార్గమైనటువంటి చర్యలు, గతంలో ఉన్నటువంటి కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇంత దారుణంగా బార్డర్లో ఉన్నటువంటి సైన్యాన్ని, ఇతర మిలిటరీని అందరినీ కూడా దింపి కేవలం హననం, మానవ సమాజాలని, అక్కడ ఉన్నటువంటి ఆదివాసుల్ని అంతం చేసేటువంటి, మొత్తం చంపేటువంటి కార్యక్రమం గత ప్రభుత్వాలు ఎప్పుడు తీసుకోలే. ఇవాళ పార్టీ తన యొక్క కేడర్ను రక్షించుకోవడానికి కావచ్చు, లేదా తమ నాయకుల్ని కాపాడుకోవడానికి కావచ్చు, తాము నిర్మించినటువంటి ఉద్యమాల్ని ఏ విధంగా రక్షించుకునేటువంటి ఆందోళన ఉన్నటువంటి విషయం మాత్రం వాస్తవమే. వాళ్ళు ఏ రకమైనటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఇవాళ బయట ఉండేటువంటి సమాజంలో ఉన్నటువంటి సమాజ ప్రేమికులంతా కూడా వాళ్ళకు మద్దతు పలకాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా మొత్తం సమాజం గొంతు విప్పితే తప్ప ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల్ని మనం వెనక్కి కొట్టలేము. రైట్, ఇదే విషయంపై మనం ఒకసారి బండారు రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. విశ్లేషకులు అయినటువంటి రామ్మోహన్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే చెప్పండి, మనకు తెలంగాణ నుంచి వెళ్ళి నేపాల్ వరకు రెడ్ కారిడార్గా చెప్పబడుతున్న ఈ దండకారణ్య ప్రాంతానికి సంబంధించి ఈరోజు పూర్తిగా మావోయిస్టులు లేకుండా అయిపోయింది. ఆదివాసీల మీద టార్గెట్ చేసుకుంటూ మావోయిస్టులు కేంద్ర బలగాల మధ్య, కేంద్ర ప్రభుత్వాల మధ్య ఏదైతే యుద్ధం జరుగుతుందో, యుద్ధం అని కూడా చెప్పలేమండి, ఒకవైపు నుంచి వెళ్ళే జరుగుతున్న కాల్పులకు సంబంధించి ఈరోజు ఎంత దీనాతి స్థితికి అయిందంటే అక్కడి నుంచి ఆదివాసులు మొత్తం అడుగు నుంచి వెళ్ళిపెట్టి బయటకు వచ్చేశారు. వారిని ఏ రాష్ట్రం కూడా స్వీకరిస్తలేదండి. అదొక దుర్మార్గమైన చర్య. చలో ఆదివాసీలను తీసుకొచ్చి పునరావాసం కల్పిస్తున్నాము, వారికి సరైన ఉపాధి కల్పిస్తున్నాం అన్నట్టు కాకుండా కేవలం వాళ్ళను తుడిచిపెట్టడమే ఒక ముఖ్య లక్ష్యంగా వెళ్తున్నారు. అయితే ఈ విషయంపై మీరు దీనికి ఎలా స్పందిస్తారండి? జమీల్ గారు, మీకు, కృష్ణ గారికి, రాముల్ గారికి, అట్లాగే పెద్ద కోటేశ్వరరావు గారికి, 4 సైడ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. దీన్ని కొంచెం తాత్వికంగా, ఫిలాసఫికల్ ఆలోచన చేయాలి. కేవలం ఒక పక్షాన్ని వహించలేము మనం. కానీ ఎప్పుడైనా సరే ప్రైవేట్ హింస కంటే ప్రభుత్వ హింస చాలా దుర్మార్గమైంది, చేయరానిది అంటున్నారు. ప్రభుత్వానికి కొన్ని రూల్స్ ఉంటాయి, రాజ్యాంగం పాటిస్తున్నారు. ఉదాహరణకు దీన్ని చిన్న మన కుటుంబంతో పోలుస్తాను.
మన ఇంట్లో మన పిల్లవాడు ఏదైనా ఇవ్వకపోతే ఏం చేస్తాడు, ఇంటి చేతులు ఉన్నది ఏది ఉంటే విసిరికోవటం అని మనం చంపేయలే కదా మనం. మనం ఏం చేస్తే బుద్ధి ఇది తప్పురా అంటాం. ప్రైవేట్ హింస ఇట్లాంటి పిల్లవాడు చేసిన హింస లాంటి. ప్రభుత్వ హింస తండ్రి తల్లి కొట్టేదాన్ని చంపేయలేం కదా. ఇది అంతే. తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యాధికారాన్ని సాధిస్తామనుకునేది కళ, నిజంగా తప్పు అంటున్నాను స్పష్టంగా. ఏ మాటగా రాజ్యాంగాన్ని గౌరవించేవాడిగా, ప్రజాస్వామ్యాన్ని గౌరవించేవాడు, ప్రజాస్వామ్యంలో హింసకు తావులేము. ఎవడైనా సరే, అది వామపక్ష హింస కావచ్చు, అది మత తీవ్రవాద హింస కావచ్చు. కనుక దాన్ని హింసను మొదలు ఖండించాలి. కానీ హింస చేస్తుంది ప్రభుత్వం అయినప్పుడు అప్పుడు మరి ఖండించకపోతే కష్టంగా తప్పు కదా. ఇవాళ మీరు అన్న యుద్ధం అంటున్నారే, అప్రకటిత యుద్ధం కాదు, ప్రకటిత యుద్ధమే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇంతకుముందు జమీల్ గారు మీరు గుర్తు చేశారు, వరంగల్లో నా 14 మంది లొంగిపోయారు. ఆ సందర్భంగా అక్కడ ఎస్పీ మాట్లాడితే ఏమన్నారంటే, మాకు కర్రగట్ట గుట్టలతో మాకు ఎలాంటి సంబంధం లేదు, ఆ పోరాటం మాకు సంబంధం లేదు, మా పోలీసులు ఇన్వాల్వ్ అవుతారు అంటే రాష్ట్ర ప్రభుత్వం సంబంధం లేకుండా నడుస్తుంది. కేంద్ర ప్రభుత్వం గతంలో హైదరాబాద్ స్టేట్ లో ఏదైతే, అది కూడా చెప్తారు, హైదరాబాద్ చరిత్ర ముందు తీసుకొచ్చుకోవాలి. హైదరాబాద్ స్టేట్ లో పోలీస్ యాక్షన్ పేరు మీద మిలిటరీ యాక్షన్ ఎట్లా చేసిందో ఇవాళ దేశ ప్రజల మీద అదే చేస్తున్నట్టున్నాను. ఆ యాక్షన్ తప్పడలేదు, కానీ పోలీస్ యాక్షన్ పేరు మీద మిలిటరీని తీసుకుని తెచ్చింది కదా ఇవ్వకుండా. ఇవాళ కూడా ఏమంటున్నారంటే, ఈ సంఘటన ఇది కొత్తది కాదు, వందలాది మందిని జల్లెడ పెట్టి చంపేస్తున్నాను. ఉదాహరణ పేపర్లో చూస్తే మనకు ఒక 3 మృతదేహాలు దొరికినాయట. దొరకడం ఏంటిది, ఒకటి చంపని దొరికితే అంటే ఏం చేస్తున్నారు వీళ్ళంటే, వన్యమృగాలను వేటాడితే కూడా ఇంత అధ్వాన్నంగా, ఇంత అమానుషంగా వేటాడుతున్నారు. పైనుంచి బాంబింగ్ చేస్తున్నారు. ఇవాళ ఎదురు కాల్పులు చంపడం అంటే, నేను మొన్ననే చెప్పాను, మనకు చంద్రకుమార్ వాళ్ళ మాట్లాడు కోటేశ్వర గారు ఉన్నారు చెప్పారు. ఇది ఎట్లా అంటే అమానవీయ అమానుషమైన మన యుద్ధం అంటున్నాండి. నిజంగానే భావజాలను నిర్మూలించాలి. ఇప్పుడు వాళ్ళు తప్పు చేస్తున్నారు, దేనిగా తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యాధికారాన్ని సాధిద్దామని మొండివారు అనుకుందాం. మీరు చేస్తున్న పని అదే తుపాకీ కొట్టడం ద్వారా మీరు చేస్తున్నారు కదా. మీరు చేయాల్సింది ఏంటంటే, ప్రజల్లోకి వాళ్ళ జనజీవన శ్రమంతో ఎట్లా కలుపుదాం, ప్రజల మౌలిక అభివృద్ధి ఎట్లా చేద్దాం, ప్రజల మౌలిక వసతులు ఎట్లా తీరుద్దాం, దీని మీద ఆలోచించకుండా ఇది కేవలం శాంతి భద్రతల అంశంగా చూస్తే 1000 మంది నక్సలైట్లు చంపిన ఈ మాట అంటున్నాడు, వాళ్ళు 1,00,000 మంది పుడతారు. వాళ్ళు కేవలం వ్యక్తి హరణ, వ్యక్తి నిర్మూలనే ధ్యేయమని వాళ్ళు ప్రవర్తిస్తే, మీరు కూడా వ్యక్తి నిర్మూలన ధ్యేయమంటే భావజాలాన్ని నిర్మూలించకుండా వ్యక్తి నిర్మూలన సాధ్యం ఎట్లా అవుతుంది అంటున్నాను నేను. అక్కడ వస్తుంది సమస్య. కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా ఇప్పుడు వీళ్ళ మంచోళ్ళు తప్పుగా చేస్తే అనట్లేదు, వ్యక్తి నిర్మూలన వీళ్ళ కూడా తప్పే. రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా ఇప్పుడు కృష్ణ గారు బయట ఉన్నారు, తిరుగుతున్నారు, వారు ప్రజా ఉద్యమాలు చేస్తారా, రాహుల్ గారు తిరుగుతున్నారు, ప్రజా ఉద్యమాలు చేస్తారా. కానీ ఆ ప్రజా ఉద్యమాలు కూడా అణిచివేసే దేశం ఉన్నది. వాళ్ళ ఆర్థిక అసమానతలు పెరిగినాయి. ఈ ఉద్యమం మూలం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆర్థిక అసమానతలు ఇవాటికి కూడా ఆనాటి కంటే పెరిగినాయి. కృష్ణ గారి బాధ ఏమంటున్నారంటే, ఆనాడు బ్లాక్ అండ్ వైట్ లో కనపడేది మనకు ఒక యజమాన్యం, ఒక కార్మిక వర్గం, ఒక దొంగ, ఒక దోపిదారు, ఒక ప్రజలు, ఇట్లా కనపడేది బ్లాక్ అండ్ వైట్ లో. ఇవాళ ఎల్పిజి వచ్చిన తర్వాత బ్లాక్ అండ్ వైట్ లో కనపడితే లేదు, మన పక్కనే శత్రువు ఉంటాడు, మన దోపిడీ చేస్తుంటాడు, వాడు కూడా మనం గమనించలేదు మనం. అందుకనే కనబడని చెయ్యి ఏదో నాటుతుంది నాటకం అని ఆర్టికల్ రాశారు. కనబడని చెయ్యి ఆ నాటకం ఆడుతుంది. వాళ్ళ ఆ కనపడని చెయ్యి కేంద్ర ప్రభుత్వం రూపేణ వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం రూపేణ వస్తుంది, అంతర్జాతీయ రూపంలో కూడా వస్తుంది, మన మీదకి వస్తుంటది. దాన్ని గమనించాలి మనం. దాన్ని గమనించాలంటే ఏం చేయాలంటే, ప్రజల్ని చైతన్యవంతం చేసుకొని పోవాలి తప్ప, వాళ్ళ కృష్ణ గారు అన్న దానికి ఏకీపిస్తున్నాయి అంటున్నాం. ప్రజలు మీ వెంబడి ఎందుకు లేరు అంటే, ప్రజలు కూడా మనం దూరం చేసుకున్నాం. కొన్నిసార్లు మన భావజాలం మంచిదే అయినా సరే దూరం చేసుకున్నాం. ఆ ప్రజలే కొంత ఇన్ఫార్మర్ల పేరు మీద, కొందరు ఇతరత్ర మనం వ్యక్తిగత కక్షతో చెప్పుకున్నాం కదా, మనమే చెప్పుకున్నాం కదా, అది కూడా మనకు నష్టమైంది. ఇవాళ మీ మద్దతు ప్రకటిస్తే మేము ఉంటామా పోతామా అనే ప్రజల భయం ఉన్నప్పుడు మీరు తిరుగుబాటుకి ఎట్లా భయపడతారో ఈ ప్రభుత్వానికి కూడా ఎట్లా భయపడతారు వీళ్ళు కదా. ప్రభుత్వం ఏం చేస్తారు, భయం ఉంటుంది. ఇంతకుముందు ప్రాణం మీద తీపి ఇవ్వకుండా అందరికీ ఉంటుంది. కృష్ణ గారు కరెక్ట్ చెప్పారు, ప్రాణం మీద తీపి ఇవ్వకుండా అనవసర త్యాగాలు చెయ్యకండి. ఇప్పటికీ నాకు మావోయిస్టులకు ఏం చెప్తున్నానంటే, అనవసర త్యాగాలు చేయకండి. మీ ప్రాణాలు చాలా విలువైనవి, మీ ప్రాణాలు ఉంటేనే ప్రజా ఉద్యమాలు బతుకుతాయి. కానీ ప్రజా ఉద్యమాలు బతకాలంటే భావజాల విప్లవాన్ని ప్రజల్లో తీసుకెళ్లాలి తప్ప మనం క్యాడర్కి పరిమితం అయితే. అందుకని కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఎట్లయిపోయింది అంటే, గతంలో మాస్ బేస్డ్ పార్టీలు ఉంటాయి, క్యాడర్ బేస్డ్ పార్టీలు ఉంటాయి. వాళ్ళు మాస్ బేస్డ్ పార్టీలో పోయి క్యాడర్ బేస్డ్ పార్టీల నుంచి ఇంకా మన కుటుంబ సభ్యులే మనకు ఓటు వేయకుండా ఎందుకు తయారవుతున్నాం? ఈ బుడక ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు మంచిదా చెడ్డదా అది వేరు. కానీ నేనేమంటున్నానంటే, ఇవాళ జరుగుతున్న పరిణామాలను చూస్తే అమానవీయంగా పశువులను వేటాడినట్టు వేటాడుతుంది కేంద్ర ప్రభుత్వ చర్యను మనందరం ఖండించాలి ప్రజాస్వామ్యం. అట్లానే మావోయిస్టులను పూర్తిగా ప్రోత్సహించి అయ్యో వాడు చేస్తుంది కరెక్ట్, వాడు హింస చేస్తే కరెక్ట్ అని నేను అంటలేదు. వాడి హింస తప్పే,
వీళ్ళ హింస తప్పే. రాజ్య హింస అంతకంటే ఘోరం, ప్రైవేట్ హింస కంటే రాజ్య హింస అంతకంటే ఘోరం. ఈ గుట్టలలో జరుగుతున్న ఏదైతే ఉన్నదో హింసను ప్రజాస్వామ్యవాదులు అందరూ ఖండించాలి. కానీ దీనికి పరిష్కారం వేరే ఆలోచించాలి. పరిష్కారం ఒకటి, ఆర్థిక అసమానతలు తొలగాలి, ప్రజలందరూ సమాన భాగస్వాములు కావాలి. నూతన ప్రజాస్వామిక విప్లవం అంటే ప్రభుత్వాలు లేని స్థితి కాదు, ప్రభుత్వాలు ఉండాలి. నూతన ప్రజాస్వామిక విప్లవం అంటే ప్రజలందరూ సమానంగా బతికే ప్రయత్నం రావాలి, ఆర్థిక అసమానత పోవాలి. ఒక్కటి ఎన్కౌంటర్లు చేస్తే ఎవరిని చేయాలని చెప్తున్నాను. ఎవరిని చేయాలంటే ఇవాళ అడ్డగోలు, నేను స్పష్టంగా చెప్తున్నాను, నాకు రాజకీయం పట్ల ద్వేషం లేదు, రాజకీయాన్ని ప్రేమించేవాడిని, రాజకీయాలు మంచిగా ఉండాలని కోరుకునేవాడిని. కానీ రాజకీయాల్లో దూరి అడ్డగోలుగా సంపాదించుకొని ఇవాళ ప్రజల మధ్యన చీలికలు తెచ్చి, ప్రజల మధ్య దుర్మార్గమైన విభజన రేఖలు చేసి వాళ్ళు అడ్డగోలు సంపాదించుకొని కోట్లు కూడబెట్టుకుంటున్నారే, వాళ్ళని చంపాలి. వాళ్ళ చంపే ధైర్యం ప్రజాస్వామ్యానికి లేదు. వాళ్ళను కనీసం జైలు పంపించే ధైర్యం వాళ్ళకి లేదు. అనవసరంగా అనేక కుంభకోణాలు చేస్తున్న వాళ్ళను ఇవాళ మన ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటున్నాం, వాళ్ళే ఎన్నుకుంటాం, వాళ్ళే గెలుస్తున్నారు. ఒకనాడు గుమ్మడి నరసయ్య ఎటు పోయిండు, ఒకనాడు ఓంకార్ ఎటు పోయిండు, ఇవాళ చాలా మంది అవిలా గోపాలకృష్ణ గారికి పోయిండు, మన ప్రకాశం ఒక్క మాట మధు గారు మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్. మధు గారు ఒకసారి మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి. కమాన్ క్యారియన్ సార్, క్యారియన్. నిజంగా కోమింగ్ చేయదలుచుకుంటే మధు గారు మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి, మ్యూట్ చేయండి, సారీ మ్యూట్ చేయండి. మ్యూట్ చేస్తే ఇక్కడ డిస్టర్బ్ వస్తుంది కాబట్టి మ్యూట్ చేయండి మీ ఫోన్ ప్లీజ్. ఓకే రైట్ సార్, రామ్మోహన్ గారు మాట్లాడండి. ఇట్లా చంపుకుంటూ పోవాలంటే ఎవరిని చంపాలన్నమాట, కాశ్మీర్ లో ఉన్న జల్లెడ పట్టండి. ఇప్పుడు మీకు ఛాలెంజ్ ఇచ్చినారు కదా వాళ్ళు, జల్లెడ పట్టండి. అది మతంతో సంబంధం లేదు, ఎవరైనా సరే, ఇంటి దొంగ ఇంటి దొంగలైనా సరే బయట దొంగలు పట్టండి. అది కూడా తప్పే. ప్రాణం తీస్తే ఇప్పుడు మావోయిస్టులు చంపితే ఎట్లా మళ్ళీ 10 మంది పుడతారో అక్కడ కూడా అంటే ఆ తీవ్రవాదం చంపడం కదా, మూలాలను చంపాలి. ఆ తీవ్రవాద మూలాలను, పాకిస్తాన్ కు సహకరిస్తున్న మూలాలను చంపాలి. దాని చేయాల్సింది తప్ప కేవలం పన్నుకు పన్ను అంటే లోకమంతా గుడ్డిదైపోతుంది. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. రైట్, ఇదే విషయంపై ఒకసారి మనం మిత్రులైనటువంటి జి రాములు గారు, ప్రజా సాంస్కృతిక వేదిక మిత్రులైనటువంటి మన రాములు గారి దగ్గరికి వెళ్దాం. రాములు గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మన రామ్మోహన్ గారు చాలా క్లియర్గా చెప్పారు. రాములు గారు ఇప్పుడు మీ ఒక వీడియో ఆన్ చేయండి సార్. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం మన రామ్మోహన్ గారు చాలా క్లియర్గా చెప్పారు ఏంటంటే ప్రస్తుతం ఏదైతే కాపాడుకోవడానికి సైతం ఇప్పుడు ఏదైతే మీ ఆలోచన విధానం ఉన్నదో మీ ప్రాణాలు దక్కించుటే కదా ప్రజా సమస్యలను తీసుకొచ్చేది బయటికి అని ఈ కోణంలో రామ్మోహన్ గారు చెప్పారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు చర్చలకు వారు సిద్ధమని ఆల్రెడీ ప్రకటించారు. దానికి కేంద్రం మాత్రం ఒప్పుకుంటలేదు. తన కాల్పుల విరమణ అనేది దానికి సంబంధించింది వాళ్ళు ఎవరైనా సమాధానం ఇవ్వట్లేదు. వారికి సంబంధించింది ప్రస్తుతం ఏదైతే ఉన్నదో కర్రెగుట్ట ప్రాంతంలో కాల్పుల విరమణ ప్రకటించినప్పటికును కేంద్ర ప్రభుత్వ బలగాలు అక్కడికి వెయ్యి విచక్షణారహితంగా దాడులు జరుపుతున్నారు, చంపుతున్నారు. ఇప్పుడు మన రామ్మోహన్ గారు చెప్పినట్టుగా 3 శవాలు లభించాయి, అక్కడ దొరికినాయని చెప్తున్నారు. ఒకరు చంపితేనే కదా ఆ శవాలు దొరికేది అని కూడా రామ్మోహన్ గారు చాలా క్లియర్గా చెప్పారు. ఈ విషయంపై మీరేమంటారండి? వినపడుతుందా అండి? ఎస్ వినపడుతుంది, చెప్పండి సార్ ప్లీజ్. వీడియో ఆన్ అయింది కదా? అవును సార్ వస్తుంది, మాట్లాడండి. అక్కడ ప్యానెల్లో ఉన్న అందరికీ నమస్కారం అండి. ఎస్ సార్. చాలా మంచి చర్చ, ఇప్పుడు అవసరమైన చర్చ. ఇప్పుడు ప్రజలందరూ ఇలాంటి చర్చల గురించి వెయిట్ చేస్తున్న సమయం ఇది. ఒక పక్కన కర్రెగుట్ట ఆ ప్రాంతం లోపల, ఛత్తీస్గఢ్ ఆ పరిసర ప్రాంతాల లోపల మావోయిస్టుల మధ్యలో ప్రభుత్వం మధ్యలో ఒక తీవ్రమైన ఘర్షణ జరుగుతున్న సమయం ఇది. ఏదేమైనా మొట్టమొదటిసారి మావోయిస్టులు ఆయుధ పోరాటమే ఏకైక మార్గం అనుకొని ఆయుధాలు పట్టిన వాళ్ళు మేము ఆయుధాలనైనా వదిలిపెట్టి ఆయుధ పోరాటం విషయంలో కూడా మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నామన్న ఈ సమయాన కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆసరా చేసుకొని మావోయిస్టుతో చర్చలు జరిపి శాంతియుతంగా ఈ సమస్యను పరిష్కారం చేసుకుంటే అటు ప్రభుత్వానికైనా ఇటు మావోయిస్టులకైనా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అన్నిటికి మించి ప్రశాంతంగా జీవించాలనుకుంటున్న ఆదివాసీ తరగతులకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాలన్నీ ఆలోచించాల్సిన సమయం ఇది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యని శాంతియుతంగా పరిష్కరించే బదులుగా ఆయుధాల ద్వారా, హింస ద్వారా వాళ్ళని నిర్మూలించడం ద్వారా
పరిష్కరించాలనుకుంటున్నారు. అందులో భాగంగానే అమిత్ షా 2026 మార్చి నాటికి నక్సలైట్స్ మావోయిస్టు లేని భారత్ని సృష్టిస్తానని అనేక సార్లు ప్రకటనలు చేశాడు. ఇలాంటి ప్రకటనలు మానుకోవాల్సిన అవసరం ఉంది. సరే, మావోయిస్టు లోపల ఈ థింకింగ్ లేదనుకున్నప్పుడు మనం ప్రభుత్వం ఆ విధంగా చెప్పిన అర్థం ఉండొచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళలో ఈ థింకింగ్ వచ్చి మేము చర్చలకి సిద్ధం, ఆ ఆయుధాలను కూడా ఉపయోగించాం, 1 మంత్ టైం తీసుకోండి, చర్చించుదాం అని వాళ్ళు అన్న తర్వాత ఇంత పెద్ద అవకాశం వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం దీన్ని ఆసరా చేసుకొని ఈ హింసని ఆపాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న పరిస్థితి లోపల కేంద్ర ప్రభుత్వం అప్పరాయంట్ కావచ్చు, మావోయిస్టులు కొంత డిఫెన్స్లో ఉండొచ్చు. ఎవరు డిఫెన్స్లు ఉండరా, ఎవరు అఫెన్స్లు ఉండరా అనే సమస్య కాదు. ఇప్పుడు అందరికీ ఉపయోగమే. కేంద్ర ప్రభుత్వానికి కూడా అనవసర ఖర్చు ఉండదు. వాళ్ళు అక్కడ భద్రతా సిబ్బందిని కూడా కోల్పోవాల్సిన అవసరం ఉండదు. వాళ్ళు ఇంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అదేవిధంగా వేస్ట్ ఖర్చు కూడా ఆపుకోవటం జరుగుద్ది. అక్కడ ఆదివాసులకు కూడా ప్రశాంతత వస్తుంది. ప్రశాంతత ఉంటే ఆ కేంద్ర ప్రభుత్వానికైనా రాష్ట్ర ప్రభుత్వాలకైనా గౌరవం ఉంటుంది. అదేవిధంగా వాళ్ళు ప్రజల లోపల తిరిగి తమ మెప్పు పొందటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వచ్చిన అవకాశాలని కేంద్ర ప్రభుత్వం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పక్కన జస్టిస్ చంద్రకుమారు నాయకత్వాన పీస్ కమిటీ ఏర్పడి మంచి కృషి చేస్తుంది. హరగోపాల్ గారు కూడా ఈ వీడియోలో చాలా చక్కటి విశ్లేషణ కూడా చేశాడు ఈ విషయాల గురించే. ఆయన మాటల్లో చెప్పాలంటే మావోయిస్టుల యొక్క ఆలోచనలనే గుణాత్మకమైన మార్పు ఉంది. 2004 చర్చల నాటికి ఇప్పటికీ వాళ్ళ ఆలోచన లోపల ఉన్న ఈ గుణాత్మకమైన మార్పుని ఆసరా చేసుకొని కేంద్ర ప్రభుత్వం దిగి రావాలని ఆయన అప్పీల్ కూడా చేశాడు. కాబట్టి ఈ సమయాన్ని ఆసరా చేసుకొని కేంద్ర ప్రభుత్వం తప్పకుండా శాంతి చర్చల మీద కేంద్రీకరించాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు ఏం డిమాండ్ చేసినా డిమాండ్లు ఆదివాసులకి ఉపయోగపడేవి లేదా అడవిని కాపాడి అలాంటివే ఉన్నాయి. అది ఎవరైనా ఆమోదించేవే. కాబట్టి ప్రతిష్టలకు పోకుండా ఇది మన దేశ పౌరులు వాళ్ళ యొక్క మెప్పు పొందాలి, వాళ్ళ ఆదరణ పొందాలనే కోణం నుండి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది అనేది మనందరం కోరాల్సిన విషయం అండి. రైట్, ఓకే సార్. ఒక విషయం ఏంటంటే శాంతియుత చర్చలకు సంబంధించిన ఒక కోటేశ్వరరావు దగ్గరికి వెళ్దాం. దానికన్నా ముందు మనకు సంబంధించిన ఆవునూరి మధు గారు కూడా మనతో వచ్చారు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులైనట్టు రాష్ట్ర నాయకులైనట్టు మధు గారు కూడా ఫోర్స్ ఐస్ టీవీ ఆహ్వానం పలుకుతుంది. ఒకసారి కోటేశ్వరరావు గారికి వెళ్దాం. కోటేశ్వరరావు గారు, ప్రస్తుతం ఏదైతే మన మిత్రుడు జి రాములు గారు చెప్పినట్టుగా, రామ్మోహన్ రావు గారు చెప్పినట్టుగా అయితే ప్రస్తుతం ఏదైతే శాంతియుత చర్చలకు కేంద్రం దిగి రావాలి అని చెప్తున్నారు. శాంతియుత చర్చలు అంటే ఏంటి? ఆదివాసీలకు పునరావాసం. ఆదివాసీలకు పునరావాసం కల్పిస్తే మరి అక్కడ సంబంధించిన ఆదివాసీలు అక్కడనే ఉండాలి కదా అడవిలో. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో కేంద్రం సంబంధించింది రామ్మోహన్ రావు గారు చాలా క్లియర్గా ఇంతకుముందే చెప్పారు. ఏంటి ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో కేంద్ర చేతిలో కూడా లేదు. మన నరేంద్ర మోడీ చేతిలో లేదు, అది అమిత్ షా చేతిలో లేదు, ఇటు మావోయిస్టు చేతిలో కూడా లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో, ప్రస్తుతం ఏమున్నదో కార్పొరేట్ సంస్థలకు సంబంధించింది. అక్కడి నుంచి వెళ్ళి అక్కడ ఖనిజ సంపదలకు తరలించడానికి కార్పొరేట్ సంస్థలు ఏదైతే కంకణం కట్టుకున్నారో వారి చేతిలో మాత్రం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నదని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో శాంతి చర్చలు అని చెప్తున్నాము అంటే ఇంత మావోయిస్టులు తనకు సంబంధించిన ఒక ఆశయాన్ని ఏదైతే వాళ్ళ సిద్ధాంతం ఉన్నదో తుపాకీ కొట్టడం ద్వారానే రాజ్యాధికారం అని, దాన్ని కూడా పక్కన పెట్టి తుపాకులు పక్కన పెట్టి కూడా మేము వస్తాము, ఇంకొకసారి పునరాలోచించుకుంటాం అని చెప్పినానికి కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రావలేకపోవడానికి కారణం ఏంటంటారండి కోటేశ్వరరావు గారు? ఇప్పుడు రాములు గారు చెప్పినట్టు
మావోయిస్టుల్లో గుణాత్మక మార్పు వచ్చిందని చెప్పేసి హరగోపాల్ గారు చెప్పొచ్చు, లేదా రాములు గారు చెప్పొచ్చు, మరొకరు చెప్పవచ్చు. కానీ ఆ గుణాత్మక మార్పు పరిమాణాత్మకంగా కనిపిస్తే తప్ప పరస్పరం ఎవరు నమ్మడానికి కానీ లేదా వాళ్ళకి మద్దతు ఇవ్వడానికి కానీ ఇవాళ సిద్ధంగా లేరు. అటువంటి పరిస్థితి లేదు అనేది నా అభిప్రాయం. ఆ విధమైనటువంటి గుణాత్మక మార్పు ఆకస్మికంగా ఈ నెల రోజుల్లో లేదా ఈ శాంతి కమిటీ ఏర్పడిన తర్వాత అది వచ్చేటువంటిది కాదు. అది మరి గత అనుభవాలను తీసుకొని మనం గతంలో చర్చించినట్టుగా నేపాల్ అనుభవాలు లేదా ఇతర దేశాల అనుభవాలను తీసుకొని ఆయుధాల విసర్జన జనజీవన స్రవంతిలోకి కలవటం అనేటువంటి ఆలోచన మరి మావోయిస్టులో ఉన్నది అని చెప్పేసి మరి రాములు గారు ఏ ధైర్యంతో చెప్తున్నారో, లేదా హరగోపాల్ గారు కానీ లేదా చంద్రకుమార్ గారు కానీ ఏ ధైర్యంతో చెప్తున్నారో నాకైతే తెలియదు. ఒకవేళ నిజంగా అటువంటిది ఉంటే ఈ పార్టీకి ఆ విధమైనటువంటి సూచనలు ఉండేవి. కానీ అలాంటి సూచనలు ఏమీ లేకుండా కేంద్ర ప్రభుత్వం దిగి రావాలి అని చెప్పేసి, అసలు ఎవరు దిగి రావాలి, ఎవరు అలా అనుకునేట్లయితే కేంద్ర ప్రభుత్వం దిగి రావాలి అనేటువంటిది అటువైపు పెడితే మావోయిస్టులు కూడా దిగి రావాలి, ఆయుధాలను విసర్జించాలి అనేటువంటి డిమాండ్ అటు వైపు నుంచి కూడా వస్తుంది. అందుకని ఒక సమయం తీసుకోవడానికి దాడి పెరిగిన మాట వాస్తవం, వీళ్ళు బలహీన పడినటువంటి మాట వాస్తవం, ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి స్థితిలో ఊపిరి పీల్చుకోవడానికి అనేటువంటి ఎత్తుగడలో ఉన్నారనేటువంటిది ప్రభుత్వం భావిస్తూ ఉంది. మరి అందుకనే చెప్తున్నా, పరస్పర విశ్వాసం రెండు పక్షాలకి పరస్పర విశ్వాసం లేనప్పుడు ఎన్ని శాంతి ప్రయత్నాలు చేసినా గానీ అది సాధ్యం అవుతుందా లేదా అనేటువంటి సమస్య. మరి ఆ కాదు ఇప్పుడు ఏదైనా మీరు ఏమంటారంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే వాళ్ళ విశ్వాసం లేదు అంటున్నారు కదా, పరస్పర విశ్వాసానికి సంబంధించింది ఇప్పుడు ఎవరు ఇనిషియేట్ తీసుకోవాలి, దానికి ఒక రాజీ కుదర్చాలని మీరు భావిస్తున్నారు? ఎవరు ఇనిషియేట్ తీసుకుంటారంటే ఇప్పుడు ఇనిషియేట్ తీసుకునేటువంటి వాళ్ళు ఏమైనా గ్యారంటీ ఇస్తారా? మావోయిస్టులు ఆయుధాలను విసర్జించి నేపాల్లో మాదిరి లేకపోతే ఇతర లాటిన్ అమెరికా దేశాల్లో మాదిరి జనజీవన స్రవంతిలోకి కలిసి వాళ్ళు సాధారణ రాజకీయాల్లోకి వస్తారని ఈ శాంతి కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా హామీ ఇవ్వగలరా? ఇచ్చే స్థితిలో ఉన్నారా అనేటువంటి సమస్య. ఇవ్వనప్పుడు ప్రభుత్వం దానికి అంగీకరిస్తుందా అనేది కూడా సమస్య కదా. అందుకని గతంలో కూడా శాంతి చర్చలు అనేటువంటివి జరిగాయి, మనం చర్చించుకున్న దీని మీద. శాంతి చర్చల పేరుతోటి మావోయిస్టుల నుంచి నిర్దిష్టమైనటువంటి ప్రతిపాదనలు ఏమైనా ఉన్నాయా? ఇప్పటి వరకు నాకైతే నేను మీడియాలో నేను ఎటువంటి ఆ శాంతి కమిటీల్లో కానీ లేదా అటువంటి దానిలో లేదా ఆ డాక్యుమెంట్స్ నేను చదవలేదు. కానీ మీడియాలో వస్తున్నటువంటి వార్తల ప్రకారం ఏమిటి నిర్దిష్టమైనటువంటి మావోయిస్టుల వైపు నుంచి వస్తున్న నిర్దిష్టమైనటువంటి ప్రతిపాదనలు ఏమిటి? ఈ సంఘాలు లేదా మావోయిస్టులకు మద్దతుగా ఉన్నటువంటి వాళ్ళు కగార్ ఆపరేషన్ ని ఆపాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. అంతవరకు మీడియాలో వస్తా ఉంది. కగార్ ఆపరేషన్ ఎందుకు ఆపాలంటున్నారంటే వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు కనుక ఆపాలంటున్నారు. ఇప్పుడు రామ్మోహన్ రావు గారు చెప్పారు, పిల్లల్ని ఏదైనా చేస్తే మనం తప్పు చేస్తామని. ఇప్పుడు పిల్లలు కాదు, మావోయిస్టులు అనేటువంటి వాళ్ళు పిల్లచేష్టలు కాదు. ఇవి మావోయిస్టులు అనేటువంటి వాళ్ళు పిల్లచేష్టలు కాదు. లేదు, రెండోది వీళ్ళని జంతువులను వేటాడినట్టు వేటాడుతున్నారని చెప్పారు. నిజమే, వేటాడకూడదు, సమస్య లేదు. కానీ వీళ్ళు గతంలో చేసింది ఏమిటి? వీళ్ళు గుత్తికోయల పేరుతోటి గుత్తికోయలను అనేక మందిని ప్రయోగించి దారుణమైనటువంటి పద్ధతుల్లో చేసినటువంటి దాడులు, మరి దానికి బలైనటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అందరికీ తెలిసిందే కదా. అందుకని రెండు వైపుల నుంచి మానవ హక్కులు అనేటువంటి బాలగోపాల్ గారు కూడా అటువంటి వాటి మీద కొన్ని సందర్భాల్లో వివేదించారనేది నేను ఎక్కడో చదివాను. అందువల్ల రెండు వైపుల నుంచి జరుగుతున్నటువంటిది ఇప్పుడు ఎక్కడ మొదలు పెట్టాలి, ఎవరు మొదలు పెట్టాలి అనే దానికి వచ్చేసరికి ఈ శాంతి చర్చల కమిటీ మన చంద్రకుమార్ గారు కూడా ఏం చెప్పారు, అటువైపు నుంచి మేము ఆ ఆయుధాలను పూర్తిగా విస్మరించి జనజీవన స్రవంతిలోకి కలుస్తాము అనేటువంటి నిర్దిష్టమైనటువంటి ప్రతిపాదన ఏమి రాలేదని కూడా ఆయన చెప్పారు. మరి ఇప్పుడు సమావేశాలు జరుగుతున్నప్పుడు చుట్టుముట్టినప్పుడు వాళ్ళందరినీ అదుపులోకి తీసుకోవాలి. ఏ ఎన్కౌంటర్ అయినా ఎవరినైనా కానీ ప్రాణాలు తీయకుండా వాళ్ళని అదుపులోకి తీసుకోండి, జైల్లో పెట్టండి, కేసులు పెట్టండి అని నాలాంటి వాళ్ళు అనేక మంది గతంలో చెప్పాను. కానీ మరి రెండు వైపుల నుంచి పరస్పర నమ్మకం లేనప్పుడు ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు మందు పాత్రలు పెట్టారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. మరి పెట్టారో లేదో నాకైతే తెలియదు. కానీ మందు పాత్రలు పెట్టారనేటువంటి ఆ వార్తలు వచ్చినప్పుడు మరి ఎందుకని మందు పాత్రలు పెట్టడం ఎందుకనేటువంటి సమస్య కదా. అందుకని ఇందులో చాలా ఆచరణాత్మకమైనటువంటి సమస్యలు ఉన్నాయి.
మనం అనేక విషయాలు చెప్పుకోవచ్చు, మంచి కావాలని అటువైపు నుంచి కోరుకోవచ్చు, ఇటువైపు నుంచి కోరుకోవచ్చు. కానీ ఎవరి మీద ఎవరికి విశ్వాసం లేదు. వీళ్ళ వైపు నా అభిప్రాయం, నేను మరోసారి స్పష్టంగా చెప్తున్నా, నిజంగా మావోయిస్ట్ పార్టీ కానీ లేదా ఆయుధాలు పెట్టినటువంటి మరొక నక్సల్ సిపిఐ ఎమ్మెల్యే ఏదో ఒకటి ఏ పేరు పెట్టుకున్నప్పటికీ అటువంటి శక్తులన్నీ కూడా మేము ఆయుధాలను విశ్వసిస్తాము అనేటువంటి నిర్ణయం కనుక ఆ పార్టీలో తీసుకుంటే ఈ సమస్య అనేటువంటిది పరిష్కారం అవుతుంది. ఏమిటి తర్వాత వచ్చేటువంటి సమస్య? వాళ్ళు లేవనెత్తినటువంటి డిమాండ్లు, ఎక్కడన్నా ఆదివాసుల మీద అత్యాచారాలు జరిగినా, లేకపోతే వాళ్ళని వాళ్ళ ప్రాంతాల నుంచి వెళ్ళగొట్టినా వాళ్ళకి పునరావాసం, ఇటువంటివన్నీ కూడా ఉంటాయి. అదేవిధంగా వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు, వీటన్నింటికి సంబంధించి చంద్రకుమార్ గారు లాంటి వాళ్ళు లేదా రాముడు గారు లాంటి వాళ్ళు పీస్ కమిటీ వాటికి సంబంధించి ప్రభుత్వంతో నెగోషియేట్ చేస్తారు. కానీ వాళ్ళు తగ్గక వీళ్ళు తగ్గకపోతే ఈ మధ్యలో ఉన్నటువంటి కమిటీ ఏం చేస్తుంది అనేది ప్రశ్న. రైట్ సార్, ఓకే. ఈ ఒకసారి మనం ఆవునూరి మధుగారి దగ్గరికి వెళ్లే ముందు ఒకసారి ఒక బ్రేక్ తీసుకుందాం. చిన్న బ్రేక్ తర్వాత మధుగారి దగ్గరికి వెళ్ళి ఈ శాంతి సమస్యలకు సంబంధించి, ఈ శాంతి చర్చలకు సంబంధించింది ప్రస్తుతం అయితే పీస్ డైలాగ్ కమిటీ ఏదైతే వచ్చిందో ఆ పీస్ డైలాగ్ కమిటీ కార్యాచరణ ఏంటి అనే విషయంపై మనం ఒకసారి చర్చిద్దాం. అప్పటిదాకా నెలకొన్నది కేవలం మాస్టులకు ఎదురు దెబ్బలు జరుగుతున్నాయో ఆ విషయంపై చర్చించడానికి పీస్ కమిటీ పాత్ర ఏదైతే ఉన్నదో, అలా దానికి సంబంధించిన పీస్ కమిటీ ఏదైతే మధ్యవర్తం వహిస్తానని ముందుకొచ్చిందో చర్చలు జరగాలి. మావోయిస్టులకు కేంద్రానికి సంబంధించిన చర్చలు జరగాలి. ఆదివాసాలకు జరుగుతున్న ఏదైతే ఆదివాసీల మీద అత్యాచారం జరుగుతుందో, లేకపోతే ఆదివాసులకు సంబంధించిన అడవిపై హక్కు అని ఆదివాసులు ఏదైతే ఉన్నారో వారికి సంబంధించిన విరుద్ధం కలిగి అక్కడ కార్పొరేట్ కంపెనీలకు ఈ కట్టబెట్టడానికే ఈ కేంద్రం ఈ పనులు చేస్తున్నది, వారిని ఎక్కడ పడితే అక్కడ కాల్ చేస్తున్నదని చెప్తున్నారు. ఆ విషయంపై పూర్తిగా సమాచారం అందించడానికి ఈ చర్చలకు, ఈ యుద్ధ వాతావరణానికి ఒక అంతం చేయాలని ఒక దానితో ముందటొచ్చిన ఫోర్స్ ఐస్ టీవీలో ఈరోజు మావోయిస్టులకు ఎదురుదెబ్బ జరుగుతున్న ఈ చర్చలో భాగంగానే ఈరోజు ఆవునూరి మధుగారు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులైనటువంటి ఆవునూరి మధుగారు మనతో లైన్లో ఉన్నారు. మధుగారు మీ వీడియో ఆన్ చేయండి సార్. రైట్ మధుగారు, ఇప్పుడు కొంచెం ఏదో టెక్నికల్ ప్రాబ్లం అయినట్టుంది. మరొకసారి ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులైనటువంటి మన కృష్ణ గారి దగ్గరికి వెళ్దాం. మధుగారు వచ్చేసారు. మధుగారు చెప్పండి, నా మాట వినబడుతుందా అండి మీకు? వినపడుతుంది. యా మధుగారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే శాంతి చర్చలకు సంబంధించిన ఇప్పుడు మన ఎవరైతే ప్యానలిస్టులు ఉన్నారో మన దగ్గర విశ్లేషకులు, అలాగే మన కృష్ణ గారు వాళ్ళందరూ చెప్పినట్టుగా, రాములు గారు చెప్పినట్టుగా శాంతి చర్చలకు మాత్రం ఒక పీస్ కమిటీ ఏర్పడింది, వాళ్ళు ముంగటొచ్చారు. కానీ కేంద్రం దానికి సంబంధించింది కేంద్రం ముందుకు రావట్లేదు. మావోయిస్టులు ఆయుధాలను విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నట్టుకి ఇప్పుడు దానికి సంబంధించిన ఎవరు బాధ్యతలు తీసుకుంటారు అని కోటేశ్వరరావు గారి వాదన. కోటేశ్వరరావు గారు ఏమంటున్నారంటే, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే చర్చల కమిటీ, పీస్ డైలాగ్ కమిటీ ఏర్పడ్డదో వాళ్ళు ఏదైతే స్టేట్మెంట్స్ ఇస్తున్నారు మావోయిస్టులు ఎదుర్కొచ్చారని, ఇప్పుడు వారి మీదకు ఆపద వచ్చింది కాబట్టి వారు ఒక వ్యూహాత్మకంగానే ఈ చర్చలకు సిద్ధమని చెప్తున్నారు, ఒక శ్వాస పీల్చుకోవడానికే ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు. ఈ విషయంపై మీరు ఒక న్యూ డెమోక్రసీలో మాస్లో ఉన్నది, అడవులలో ఉన్నది కాబట్టి ప్రస్తుతం మీరేమంటారండి ఈ విషయంపై? దీనిపై మేము భావించేటువంటిది ఏంటంటే, ముందుగా అటువైపు ప్రభుత్వం వైపు నుంచి కానీ మావోయిస్టుల వైపు నుంచి కానీ చర్చలు అనేటువంటివి ముందు జరగాలి. చర్చల తోటి ఒక వేదిక మీదకి వచ్చిన తర్వాత ఎవరు ఏం డిమాండ్స్ పెడతారు అనేటువంటిది అప్పుడు ఆలోచించవచ్చు. ముందుగానే ప్రభుత్వం ఆయుధాలు వదిలేసిన సార్ మీ ఒకవేళ కనుక వీడియో ప్రాబ్లం ఉంటే డైరెక్ట్ ఆడియోలో మాట్లాడండి మధుగారు. మీరు వీడియో వినబడుతుందా? వీడియో కనబడుతుంది కానీ ఆటంకాలు వస్తున్నాయండి. ఒకవేళ కనుక ఇట్లా ఉంటే ఆడియో డైరెక్ట్ మాట్లాడేసండి చాలు. నాకు చర్చలకు సంబంధించినటువంటిది, చర్చలు ప్రభుత్వం ముందు చర్చలకి సిద్ధంగా లేదు అనేటువంటి చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకు మావోయిస్టులు మేము చర్చలకు సిద్ధం అని చెప్పి వాళ్ళు తమ వైపు నుంచి లేఖని విడుదల చేశారు. లేఖ విడుదల చేసిన తర్వాత ప్రభుత్వం చర్చలకి ఎందుకు ఈనాటి వరకు ప్రకటన చేయటం లేదు
అనేటువంటిది. ఆయుధాలు వదిలేసి రావాలన్నా లేదా ఏమిటి అనేటువంటి విషయం చర్చలకి కూర్చున్నప్పుడు మనం మాట్లాడుకోవచ్చు. అటువైపు ఏం డిమాండ్స్ పెడతారు, ఇటువైపు ఏం డిమాండ్స్ పెడతారు, అంగీకరించదగినటువంటి ఒక విషయాలు ఏమున్నాయి అని చెప్పి చర్చలకి ప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు నిర్ణయిస్తారు. దాన్ని బట్టి ముందుకు వెళ్ళవచ్చు. కానీ దానికి ముందు లేకుండా వ్యవహరిస్తున్నటువంటి ఒక వైఖరి ఈనాటి వరకు కొనసాగుతున్నది. అట్లా ఆదివాసీల పైన, గిరిజనుల పైన ప్రభుత్వం దాడులు, వైమానికమైనటువంటి ఒక దాడుల్ని, వినబడుతుందా అండి? వినబడుతుంది, మాట్లాడండి సార్. వైమానికమైనటువంటి ఒక దాడులను అది కొనసాగిస్తున్నది. ఆ దాడులు అనేటువంటి వందలాది మంది అమాయక గిరిజనులని ముందు చంపుతున్నది. ఇట్లా ఎందుకు ఇది చంపుతున్నది ఒక నేపథ్యం ఏమిటి అనేటువంటి ఒక విషయాన్ని పరిశీలన చేసినప్పుడు దాని వెనక నేపథ్యం ఏంటంటే ప్రభుత్వం చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నది, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నది అని చెప్పి మేము భావిస్తున్నాం. ముందు ఆదివాసీ ప్రాంతాలలో ఏ చిన్న సంపదని తీసుకురావాలన్నా, అక్కడ గడ్డిపోసని కూడా తీసుకురావాలన్నా పీసా ఆ చట్టం ఏదైతుందో ఆ చట్టం ప్రకారం, పేసా చట్టం ప్రకారం గ్రామ సభ జరగాలి. గ్రామ సభ తీర్మానం ప్రకారం అక్కడ ఉండేటువంటి సంపదని తెచ్చుకోవచ్చు. కానీ గ్రామ సభలు లేవు, గ్రామ సభల తీర్మానాలు లేవు. ఎట్లాంటివి లేకుండా అక్కడ సంపదనంతా కార్పొరేటు పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో, ఆదాని, అంబానీ లేదా సామ్రాజ్యవాద కంపెనీలు అక్కడ సంపదనంతా తరలించటం కోసం ప్రయత్నిస్తున్నది, తరలించకొస్తున్నది. అయ్యా ఇది చట్ట విరుద్ధం, ఇది రాజ్యాంగ వ్యతిరేకం అనేటువంటి చెప్పి అక్కడ ఆదివాసీ గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి అక్కడ వాయిస్ బాగా డిస్టర్బ్ అవుతుందండి మీది. వాళ్ళ పైన కొనసాగిస్తున్నది, హత్యలు చేస్తున్నది. హలో, ఎస్ ఎస్ చెప్పండి, ఆడియోలో మాట్లాడండి, మీరు ఆడియో మాట్లాడండి. ఓకే 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 అండి. హత్యల సార్ మీ ఆడియో చెక్ చేసుకోండి. అప్పటిదాకా మనం కృష్ణ గారి దగ్గరికి వెళ్దాం. కృష్ణ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నారో ఒక్క వైపు నుంచి వెళ్ళి మాత్రం చాలా క్లియర్గా ఉంది. మావోయిస్టులు చర్చలు జరుపుతామని ముంగట వచ్చినప్పటికి మాత్రం కేంద్ర ప్రభుత్వం వారికి దానికి అంగీకారం చెప్తున్నట్టుగా సూటిగా అర్థమైనప్పటికీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన బలగాలు తీస్తున్నారు. ఆటోమేటిక్గా అక్కడ ఏదైతే ఉన్నదో కాల్పులు జరుపుతున్నారు, అనేక మంది దాంట్లో చనిపోతున్నారు. అయినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఆదివాసీలకు సంబంధించిన ఇది మావోయిస్టులకు నుంచి కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇలాంటి వారికి సంబంధించిన పురోగతి మాత్రం ఎక్కడ లేదు. ఒక విషయం చాలా క్లియర్గా పడుతుంది, కేంద్రం దానికి సిద్ధం లేదు అని చెప్తున్నారు. లేదన్న సప్పుల్లో ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మావోయిస్టుల పార్టీ తీరు ఎలా ఉండబోతుంది, అలాగే ఈ చర్చలకు సంబంధించిన పీస్ ఏదైతే కమిటీ అని ఏర్పాటు చేశారో ఆ కమిటీ ఎలా ఇప్పుడు ఇంకా ప్రోగ్రెస్ ఎట్లా చేయబోతున్నదని మీరు అనుకుంటున్నారు? సార్, ఒకటి ఇవాళ కేంద్ర ప్రభుత్వం సైడ్ నుంచి చర్చలకు సంబంధించినటువంటి విముక్త వాళ్ళు ఇప్పటి వరకు కూడా వ్యక్తం చేయడం లేదు. వాళ్ళు రేరు సార్, కేంద్ర ప్రభుత్వం లేదు, చర్చలకు రావడానికి సిద్ధంగా లేదు. అలాంటప్పుడు ఇప్పుడు మావోయిస్టులకు సంబంధించి ఈ పీస్ కమిటీకి సంబంధించిన వైఖరి ఎలా ఉండబోతుంది? పీస్ కమిటీ తమ ప్రయత్నాలు చేస్తున్నది, కానీ ప్రభుత్వ సైడ్ నుంచి కూడా అటువైపు నుంచి కూడా ఎలాంటి చేయుత రానప్పుడు పీస్ కమిటీ కూడా ఏం చేయగలుగుతుంది? పీస్ కమిటీ అనేక మంది మేధావుల్ని కూడగడుతుంది, ప్రజల దృష్టికి తీసుకొస్తుంది, వాస్తవమే. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఒక అడుగు ముందుకొచ్చి గతంలో మన రాష్ట్రంలో కూడా అనేక సార్లు 2 సార్లు మావోయిస్టులతో చర్చలు జరిగినాయి. విధి విధానాలు ఏంటి, వీళ్ళ ఎజెండా ఏంది, ప్రభుత్వం ఏం పెట్టింది అనేది ఒక కూర్చున్న తర్వాత ఒక అంగీకారానికి వచ్చిన తర్వాత అది అన్ని కూడా బహిర్గతం అవుతాయి. కానీ వాళ్ళు రావడానికి, చర్చలు రావడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు కదా. అప్పుడు పీస్ కమిటీ ఎంత ప్రయత్నాలు చేసినా కూడా అది నిరుపయోగమే తప్ప అది ఉపయోగం కాదు. అయితే ప్రజలందరికీ కూడా ఒకటి, పీస్ కమిటీ మాత్రం ఖచ్చితంగా అటువైపు మావోయిస్టుల చర్యల్ని ఖండిస్తుంది, ఇటువైపు ప్రభుత్వ హింసను ఖండిస్తుంది. కానీ రేపు వీళ్ళు ఇరు వర్గాలు కూర్చున్నప్పుడు దానికి ప్రభుత్వం ముందుకొచ్చినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. అయితే ఒకసారి ఒక్క నిమిషం మాట్లాడుతానండి. మాట్లాడండి, మీ గురించే చూస్తున్నాను. ఆడియోలో మాట్లాడండి, మీరు వీడియో ఇచ్చిపెట్టించండి. ఓకే 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 అయితే వినపడుతుందా? స్పష్టంగా వినపడుతుందా? చాలా క్లియర్ గా వస్తుంది, మాట్లాడండి మధు గారు. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పీస్ కమిటీలో లేను. ఓహో, రాములు గారు మీరు లేరా? ఓకే రైట్, పీస్ కమిటీ మెంబర్ ని కాదు. ఒకటి. ఓకే రైట్. రెండో అంశం, ఒకటి మాత్రం వాస్తవం, నేను
రాఘగోపాల్ గారితోని, తర్వాత చంద్రకుమార్ గారితోని, తర్వాత జంపన్న గారితోని, వీళ్ళతోని ఈ విషయాలు మనం మాట్లాడిన విషయాలన్నీ కూడా కొంత డిస్కస్ చేశాను నాకున్న వ్యక్తిగతమైన స్నేహితులతో. ఓకే. అయితే ఈ రోజు మార్నింగ్ నేను అరగోపాల్ గారిది రెడ్ టీవీ లోపల ఒక 13 నిమిషాల వీడియో విన్న తర్వాతనే నేను కాన్ఫిడెంట్ గా ఒక మాట అన్నా. ఏంటది? మావోయిస్టులు సాయుధ పోరాటం ద్వారా రాజ్యాధికారాన్ని తెచ్చుకోవాలనే కార్యక్రమంతో 60 సంవత్సరాల క్రితం బయలుదేరారు. వాళ్ళు ఇప్పుడు ఆ నినాదాన్ని, ఆ విధానాన్ని వదులుకుంటారు, వదులుకోరా అనే ఒక చర్చ ఉంది, వాస్తవమే. కానీ వాళ్ళు అవసరమైతే మేము ఆయుధాలని పక్కకు పెట్టం కానీ, లేదా సాయుధ పోరాటం విషయంలో కూడా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పారు. అయినా ఇప్పటికీ ప్రభుత్వం దిగి రావటం లేదు. ఇది ఒక గుణాత్మకమైన మార్పు కదా, దీన్ని గమనించరా మీరు సెంట్రల్ గవర్నమెంట్ అని ఉదయం నేను విన్న వీడియో లోపల అరగోపాల్ గారు చెప్పిన దాన్ని ఆసరా చేసుకొని ఒకటి. తర్వాత జంపన్న గారు, ఆయన ఒక 30 సంవత్సరాల పాటుగా మావోయిస్ట్ పార్టీలో, తర్వాత ముందు పీపుల్స్ వారిలో చాలా కీలకమైన పాత్ర, సెంట్రల్ కమిటీ మెంబర్గా, తెలంగాణ పార్టీ సెక్రటరీ కూడా పనిచేశాడు. ఆయన ఇవన్నీ స్మెల్ చేయగలడు, ప్రతి మాటకు ఉండే ఇంపార్టెన్స్ ఏంటి అనే దాన్ని స్మెల్ చేయగలడు. ఆయన చెప్పిన దాని ప్రకారం కూడా నాకు కలిగింది ఏంటంటే, వాళ్ళు ఈ గత కొంతకాలం నుంచే సాయుధ పోరాటం మనం కొనసాగించగలమా, టెక్నాలజికల్ గా వచ్చిన డెవలప్మెంట్, తర్వాత పోతే ప్రజల్లో ఉన్న పరిస్థితి, వీటన్నిటి రీత్యా అనే చర్చ వాళ్ళ మధ్యలో చాలా సార్లు జరిగింది. అనేక మంది జంపన్న లాంటి వాళ్ళు అప్పుడొకళ్ళు సెంట్రల్ కమిటీ సభ్యులు కూడా బయటికి రావడం జరిగింది. ఇవన్నీ ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. అయితే ఆ అంతరంగికంగా ఎన్నేమేమి ఉన్నాయి అనేది అందరికీ తెలవకపోవచ్చు. కానీ జంపన్న లాంటి వాడు మొన్ననే ఒక 7-8 సంవత్సరాల క్రితమే బయటకు వచ్చింది కాబట్టి ఆయన అంచనా ప్రకారంగా పార్టీ ఆలోచించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనేది ఇట్లా కూడా అంటే ఇట్లాంటి వాళ్ళు కొంతమంది మాట్లాడిన దాన్ని ఆసరా చేసుకొని నేను వాళ్ళు మా సాయుధ పోరాటాన్ని పునరాలోచించుతారనే ఆలోచనతోనే చెప్పాను. ఓకే, వాళ్ళని ఆలోచింప చేసేలాగా ప్రభుత్వానికి పోయే నష్టం ఏముందండి? ఒకవేళ చర్చలు జరిపింది అనుకోండి, వాళ్ళు మళ్ళీ లోపలికి పోయింది, మళ్ళీ పిచ్చి పనులు చేయి, అది వాళ్ళ లైన్తో పోయింది అనుకోండి. వీళ్ళకు ఉంటాయి కదా, వీళ్ళకుండే ఆయుధాలు ఉంటాయి, వీళ్ళకుండే బలగం ఉంటుంది, వీళ్ళు ఇప్పుడు చేసినట్టే అప్పుడు కూడా చేసుకోవచ్చు, దాన్ని మనం ఏం చేయలేము. కాబట్టి ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచిదనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం దిగి రావాలి, ప్రభుత్వం ఆలోచించాలి, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే అసలు ప్రజలకి లాభం, ప్రభుత్వానికి కూడా ఖర్చు తప్పుద్ది, బలగాలకు కూడా అనవసరమైన వ్యయప్రయాసాలు తప్పుతాయి, ప్రాణ నష్టం తప్పుద్ది. తర్వాత లోపలున్న ఆదివాసులందరికీ కూడా వాళ్ళు ప్రశాంతంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. మావోయిస్టులకు కూడా నేను అప్పీల్ చేసేది ఏంటంటే, ఒకనాడు సాయుధ పోరాటం ఎప్పుడు అనివార్యం అవుద్ది, రాచరికమో, నియంతృత్వమో, ఫ్యాసిజమో ఉన్నప్పుడు సాయుధ పోరాటం అనివార్యం కావచ్చు, ఎన్నికలు లేనప్పుడు. కానీ ఎన్నికలు వచ్చినాయి, ప్రజాస్వామ్య పద్ధతుల లోపల అవసరమైనప్పుడు ప్రభుత్వాలు మార్చుకోగలుగుతారు. ప్రపంచం లోపలనే ఒకనాడు నియంతృత్వం లాంటిది, ఫ్యాసిజం లాంటిది, రాజరికం లాంటిది ఉండేది, ఇప్పుడు ఎక్కడ లేవు. ఈవెన్ నేపాల్ లోపల, శ్రీలంక లోపల, లాటిన్ అమెరికా దేశాల లోపల సాయుధ పోరాటాలని పక్కకు పెట్టి వాళ్ళు ఎన్నికల్లోకి వచ్చి వాళ్ళు పాలకులుగా మారింది కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికైనా మావోయిస్టులు ఈ తప్పుడు విధానాలు నా దృష్టిలో తప్పుడు విధానాలు. ఎందుకంటే మేము 70-77 దాకా నక్సలైట్ మూవ్మెంట్లో ఉండి బయటకు వచ్చిన ఉండే. ఈ మధ్య కాలంలో నేను నక్సలిజం నాకేమి నేర్పిందనే ఒక పుస్తకం కూడా రాశాను, దాంట్లో నా అభిప్రాయాలు కూడా చెప్పాను. ఇప్పుడు నేను మళ్ళీ అప్పీల్ చేస్తున్న వాళ్ళకి, ఇప్పుడు సమయం కాదు, ఇది సమయం కాదు, ఇది అవసరం కాదు. ప్రజలని గెలిచి మనం ప్రజల లోపల పనిచేసి ప్రజాప్రతినిధులుగా ఎన్నుకొని మనం చేసే అవకాశం ఉంది. లేనప్పుడు ప్రభుత్వం ఆ అవకాశాన్ని కల్పించినప్పుడు అప్పుడు ప్రజలే తిరుగుబడతారు. కాబట్టి మనమే ఇప్పటి నుంచి ఏదో చేయాలని ఒక ఆలోచించడం అనేది పొరపాటు. ఇప్పటికైనా ఆలోచించడానికి సిద్ధపడ్డారని అనుకొని నేను చెప్తున్నా. ఇప్పటికీ అనుకోకపోతే ఇప్పటికైనా అనుకోవాలని విజ్ఞప్తి చేస్తాను.
రైట్ సార్. ఓకే, మధు గారు వచ్చారు. మధు గారు ఒకసారి ఒకవేళ కనుక మీకు వీడియోలో ఇబ్బంది ఉంటే ఆడియోలోనే మాట్లాడండి సార్. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మనకు సంబంధించిన రాములు గారు చెప్పారు, అంటే గత అనుభవాలను బట్టి ఏదైతే సాయుధ పోరాటం తుపాకీ కొట్టం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుంది అని ఏదైతే మావోయిస్టుల నినాదం ఉన్నదో దాన్ని కూడా పక్కన పెట్టి రావాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఇప్పుడు కాలం మారింది, ప్రజాస్వామ్యం వచ్చేసింది, ఎన్నికలు వచ్చేసాయి. ఎన్నికల ద్వారా ఇప్పుడు ఫ్యాక్షనిజం పోయింది, అలాగే ఈ రాచరికం పోయింది, అన్నీ పోయాయి. కాబట్టి ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ప్రజాస్వామ్యబద్ధంగానే మనం ఎన్నికలను మనం అనుసరించి, ఎన్నికల విధానాలను అనుసరించి మనకు సంబంధించిన వారిని ఎన్నుకోవచ్చు అనే ఒక మంచి దృక్పథం వచ్చింది. మావోయిస్టులు కూడా ఆలోచించాలి అని వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే విషయం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే మావోయిస్టు పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆయుధాలను పక్కన పెడతాం, మేము పక్కన ఇప్పుడు ఫైరింగ్ని ఆపేస్తాం అని వాళ్ళు చెప్పినప్పటికీ కేంద్రం మాత్రం దానికి చర్చలకు అవకాశం లేకుండా వారిని చుట్టుముట్టి యథావిధిగా తన ఎన్కౌంటర్లు అనే పేరిట వాళ్ళ హత్యాకాండ కొనసాగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో మధు గారు మీరేమంటారండి? ముందు మావోయిస్టులు అనేటువంటి వాళ్ళు వేరు, తర్వాత అక్కడ ఆదివాసీ గిరిజన ప్రజానీకం అనేటువంటి వేరు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక దాడు మావోయిస్టు సాయుధ దళాల మీద కంటే కూడా అక్కడ సామాన్య ఆదివాసీ గిరిజన ప్రజానీకం ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద జరుగుతున్నటువంటి దాడులు, ఆ దాడుల్ని ఆపాలి, అవి చట్ట విరుద్ధంగా జరుగుతున్నవి, అవి రాజ్యాంగ వ్యతిరేకంగా జరుగుతున్నవి, వాటిని ఆపాలని చెప్పి ఈరోజు దేశంలో ఉండేటువంటి ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు కోరుతున్నారు. అది ముందు గ్రహించాలి. ఇక రాజ్యాధికారంలోకి రావటం అనేది ఎన్నికల ద్వారా ఇప్పుడు మనకు అవకాశం ఉన్నది కదా అనేటువంటిది ఏదైతే చెప్పబడుతున్నదో అది పేరుకు మాత్రమే చెప్పబడుతున్నది తప్ప రాజ్యాధికారంలోకి రావటేందుకు ఎన్నికల వ్యవస్థ ద్వారా అనుకూలమైనటువంటిది లేదు. అది పేరుకు మాత్రమే, చెప్పుకుంటేందుకు మాత్రమే అది ఉన్నది అనేటువంటి చెప్పి మేము స్పష్టపరుస్తున్నాం. ఇక ప్రజాయుద్ధ పందా సాయుధ పోరాట మార్గం అనేటువంటి ఒక విషయాల్లోకి వెళ్ళినప్పుడు మావోయిస్టులు ఇంకా ప్రజలు దానికి సిద్ధం కాకముందే, సాయుధ పోరాటానికి సిద్ధం కాకముందే సాయుధ పోరాటాన్ని ప్రకటించడం అనేది నేల విడిచి సాము చేసినట్టు అవుతుంది. దాని గురించి ఆలోచించాలి. అయితే దాని మీద ప్రజలు ఇంకా చైతన్యపరచాల్సినటువంటి అవసరం అనేది ఏంటిది ఉన్నదని చెప్పి మేము భావిస్తున్నాం. ఇప్పుడే సాయుధ పోరాటం అనేది ప్రారంభం ఇంకా కాలేదు. అయిందని చెప్పితే దానికి తగ్గట్టుగా మన ప్రజా సైన్యం అనేటువంటిది ఉండాలి. ఇంకా అట్లాంటి దేశంలో ప్రజానీకం మొత్తం ఎంతమంది ఉండరు, వాళ్ళందరితోటి మనం ఎంతమంది ప్రజానీకంతో సైన్యాన్ని ఏర్పాటు చేసినాం అనేటువంటిది మనం చూసుకున్నప్పుడు ఇంకా దానికి ప్రజలు కావాల్సినటువంటి సన్నద్ధం ఇంకా కాలేదు, దానికోసం అవసరం లేదు. ఇక చర్చలు అనేటువంటివి ముందు చర్చలు కూర్చోవాలి. చర్చలకి కూర్చుంటే చర్చలల్లా ఇరుపక్షాలు ఏం డిమాండ్స్ పెడతాయి, ఏం కోరుతున్నారు అనేటువంటిది అప్పుడు వాటిని ఎజెండాగా తీసుకొని చర్చించవచ్చు. అసలు చర్చలకి రాటేందుకే ఒక పక్షం చర్చలకి రాటేందుకు ముందుకు వస్తే ఇంకో పక్షం చర్చలకి రాకుండా దాటేస్తున్నటువంటి ఒక వైఖరి ఉన్నది అనేటువంటిది. అంటే ఏమిటి దాని వైఖరి? అది చర్చలకు వస్తే ఇక్కడ 2000 అడవి సంరక్షణ నియమాల ప్రకారము ఇక్కడ సంపదనంతా తరలించకెళ్ళాలి అనేటువంటిది కార్పొరేట్ పెట్టుబడిదారులకు అనుగుణంగా అది వ్యవహరించాలని చూస్తుంది. అది వద్దు అనేటువంటి చెప్పి చట్టవిరుద్ధం అని చెప్తాం. అది ఇప్పుడున్నటువంటి అడవి హక్కుల చట్టం లేదా పీసా చట్టం లేదా వన్నాసేవుడి చట్టం ఇట్లా కొన్ని గిరిజన అడవి చట్టాలు ఏవైతేనేవో ఆ చట్టాలు అంగీకరించినప్పుడు ఇంకా చర్చలు ఏముంటాయ్యా? చర్చలు లేవు. అందుకోసం చర్చలకు వస్తే అది తను అనుకున్నటువంటి కర్తవ్యాన్ని పరిపూర్తి చేయదు. కాబట్టి అది చర్చలకి రాటేందుకు ముఖం చాటేస్తున్నది. అది చర్చలకు వస్తే చర్చలలో అది నిలబడేటువంటి పరిస్థితి లేదు. దాని లక్ష్యం ఎంత మందినైనా హత్య చేయాలి, ఎంత మందినైనా ఊసకోత గొయ్యాలి, ఇక్కడున్నటువంటి ఖనిజ సంపదనంతా కార్పొరేట్ సామ్రాజ్యవాద కంపెనీలకి కట్టబెట్టాలి. ఇది తన లక్ష్యం, ప్రభుత్వ లక్ష్యం అనేటువంటిది. అది బీజేపీ లక్ష్యం అనేటువంటిది. ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకునేటువంటి వైఖరితో ఉన్నది కాబట్టి అది చర్చలకు వచ్చేటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది ఉండదు. ఒకవేళ వచ్చినా అది చెప్పిన దానికి అనుగుణంగా నిలబడదు అనేది ఇప్పుడు అది అనుసరిస్తున్నటువంటి ఒక ఆచరణ మనకి కనపడినటువంటిది
కాబట్టి దాని ఆచరణ మీద ఆధారపడి మనం అది ఎట్లా వ్యవహరిస్తుంది అనేటువంటిది నిర్ణయానికి రా. మావోయిస్టులు ఇవాళ ప్రభుత్వం మీద, ప్రజల మీద గతంలో లాగా దాడులు చేయటం, హత్యలు చేయటం అనేటువంటి ఒక వైఖరిని కొనసాగిస్తున్నదా? అది చర్చలకి మేము సిద్ధమన్న తర్వాత దాని వైఖరి మారి వ్యవహరిస్తున్నది. దాన్ని అర్థించాలి. దానికి భిన్నంగా వ్యవహరిస్తే మావోయిస్టులు ఇట్లా వ్యవహరిస్తున్నారు ఏంటి అని చెప్పి మనం ప్రశ్నించవచ్చు. ఇవాళ కర్రెగుట్టల మధ్య మావోయిస్టులు ఉన్నారు, వాళ్ళు ఎక్కడ ఎవరి మీద దాడులు చేయలేదు. ఆ ప్రకటన చేసిన తర్వాత మేము దాడులు చేస్తామని చెప్పి వాళ్ళు ఎక్కడ ప్రకటించలేదు. వాళ్ళు రక్షణ తీసుకొని ఉంటున్నారు. ఆ రక్షణ తీసుకున్నటువంటి ప్రాంతంలోకి వేలాది మంది బలగాల్ని అక్కడికి దించాల్సినటువంటి అవసరం ఏంది, వాళ్ళని హత్యలు చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఏమొచ్చింది అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అందుకోసమే ప్రభుత్వ వైఖరి ఇందులో తప్పున్నది. ఆ వైఖరిని సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏదైనా చర్చలే దీనికి పరిష్కార మార్గము. అందుకోసం ముందు చర్చలకి రమ్మని చెప్పి ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేయాలి. అది దేశవ్యాప్తంగా ఉండేటువంటి మేధావులు లేదా ఈ చర్చలలో పాల్గొన్నటువంటి మిత్రులు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం. రైట్ సార్, ఒకసారి మనం రామ్మోహన్ గారి దగ్గర వెళ్దాం. రామ్మోహన్ రావు గారు కంక్లూడ్గా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే చర్చల విషయంలో మధు గారు చెప్తున్నారు, ప్రతి ఒక్కరు చెప్తున్నారు, మావోయిస్టు బాతు మాత్రం వాళ్ళు హింసను ఆపేశారు, ఎక్కడ పడితే వాళ్ళు సీజ్-ఫైర్ చేసేశారు, కానీ కేంద్రం మాత్రం ఆగుతుంది. దీనికి పరిష్కారం ఏంటి? కంక్లూడ్గా ఒక 1 minute ప్లీజ్ కంక్లూడ్ సార్. ఇంతకుముందు మేము చెప్పాను కదా జమీల్ గారు, సిద్ధాంతపరంగా అసలు తాత్విక సిద్ధాంతం ఏంటి, మావోయిస్టులు ఏంటి, ప్రభుత్వాలు ఏంటి, ఎల్పీజీ ఏంటి చెప్పాను. చివరికి ఒక్క మాట చెప్తాను. ఇప్పుడు కోటేశ్వరరావు గారు లేరు, అప్పుడే చెప్పారు వెళ్ళిపోతా అని చెప్పి. కనుక కోటేశ్వరరావు గారు నేను మన చంద్రకుమార్ గారిని అడిగితే ఆయన ఏమన్నారు, మాకు ఇప్పటి వరకు మావోయిస్టుల నుంచి స్పష్టమైన ప్రతిపాదన లేదు, మేము అనుకుంటున్నాం అన్నాడు అంతే, కానీ ఇప్పటికి ప్రతిపాదన లేదన్నాడు చంద్రకుమార్ గారు. రెండోది ఏంటంటే ఆయుధాలు విడిచిపెట్టడం తర్వాత కానీ రావడానికి కేంద్ర కమిటీ ఇచ్చిందా ఈ లెటర్ కూడా ఫేక్ లెటర్ అన్నది. కనుక కేంద్ర కమిటీ ఇచ్చిందా, రాష్ట్ర కమిటీ ఇచ్చిందా, లేకుంటే ఏఓబియా లేకుంటే బార్డర్ కమిటీస్ ఉంటాయి కదా వాళ్ళు ఇచ్చారా, ఇప్పటికీ క్లారిటీ లేదు. కనుక దీని మీద ఈ పీస్ కమిటీ కూర్చొని ఆ క్లారిటీ ఇచ్చి ప్రభుత్వానికి ఒక డిమాండ్ చేస్తే అప్పుడు మనలాంటి వాళ్ళని కూడా సహకరించడానికి వీలవుతుంది. ఏదైనా సరే రాజ్యాధికారం బుల్లెట్ ద్వారా సాధిద్దాం అనేది కళ, అది సాధ్యం కాదు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. ఇటుపక్క అటుపక్క జరిగిన మధ్యన ప్రాణాలు పోయాయి, సామాన్య ప్రజల ప్రాణాలు పోతున్నాయి. కనుక పీసా చట్టం అని యాజ్ అడ్వకేట్ గా మదన్ గారు పూర్తిగా ఎక్కువిస్తున్నాను. ఆ చట్టాలు ఉల్లంఘిస్తూ ఇవాళ నయా దోపిడీదారులు తయారు చేసింది ప్రజాస్వామ్యం. బూటకు ప్రజాస్వామ్యం ఇది. బూటకు ప్రజాస్వామ్యాన్ని బాగుపరచాలంటే ప్రజాస్వామ్య శక్తులను ఏకం కావాలి. కానీ విడివిడిగా మనం ఎవరికి వారి ఎన్నో కావడం సమస్య వచ్చింది. ప్రజాస్వామ్య శక్తుల పునరేకీకరణ జరిగి ప్రభుత్వాల మీద ఒత్తిడి చేస్తే ఈ దోపిడీదారులు దొంగలు ఈ ప్రజాస్వామ్యంలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు ఎన్నికైతుంటే కోట్ల రూపాయలు సంపాదించుకుంటుంటారు, అంతే కదా జరిగింది. అందుకని బూటక ప్రజాస్వామ్యంలో ఈ ఎన్నికలు కరెక్టే కావాలి, కానీ ఈ ఎన్నికల ద్వారా ఈ డబ్బు మద్యం ఈ రెండింటి వచ్చే ఎన్నికల ద్వారా అసలైన సామాన్యుడికి న్యాయం జరుగుతలేదు, సామాన్యుడు ఎన్నిక కూడా అవుతలేరు, సామాన్యుడు రాజకీయాలకు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండాల్సి వస్తుంది. కనుక ఈ చర్చలు జరగాలని కోరుకుందాం. చర్చలు ప్రాతిపదిక ఇరుపక్కల ప్రకటిస్తే అప్పుడు సమాజం ఏర్పడడానికి నిజంగా సమాజంలో కొంత శాంతి భద్రతలన్న సాధ్యమవుతుందని నేను అంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్మోహన్ రావు గారు. ప్రస్తుతం ఏదైతే మన చర్చల్లో పాల్గొన్నారో మధు గారికి, అలాగే రాములు గారికి, కృష్ణ గారికి, బండారు రామ్మోహన్ గారికి, కోటేశ్వరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ఈ చర్చలకు సంబంధించింది కానీ ఈ హింస ఆగాలంటే ప్రస్తుతం ఇరుపక్షాల నుంచి వెళ్ళి హింస ఆగాలే. ఏదైతే కేంద్ర వర్గాలు మోహరించబడ్డాయో వారి వెనక్కి తీసుకొని చర్చలకు వాతావరణం అనుకూలంగా ఇద్దరు కూడా సమకూల్చాలని చెప్తున్నాము. అయితే ప్రస్తుతం అయితే మావోయిస్ట్ పార్టీ చెప్పిందా, లేకుంటే రాష్ట్ర పార్టీ చెప్పిందా, లేకుంటే కేంద్ర కమిటీ చెప్పిందా అనేది మాత్రం ఇప్పుడు కొంచెం ఇంకా చర్చానిషంగా ఉంది. కాబట్టి ఇంకొకసారి ఈ చర్చల్లోనే భాగంగా నెక్స్ట్ పార్ట్లో మనం ఒకసారి ఈ రాష్ట్ర పార్టీ ఇచ్చిందా, రాష్ట్ర కమిటీ ఇచ్చిందా, లేకుంటే కేంద్ర కమిటీ ఇచ్చిందా, ఏమన్నది కేంద్ర కమిటీ ఏమన్నది అనే విషయంపై మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. అప్పటిదాకా చూస్తుండండి 4 Sides TV.